ఫ్రెండ్స్, నేను మీ సాయిని. ఈరోజు మనం అక్బర్ బీర్బల్ కథల గురించి కొన్నిటిని చెప్పుకుందాం. అక్బర్ రాజ్యంలో ఒక ధనవంతుడు ఉండేవాడు. అతని పనివాడు ఒకరోజు దొంగతనం చేసి నగలు డబ్బు తీసుకొని పారిపోయాడు. కొన్ని రోజులయ్యాక ఒకసారి ధనవంతుడు బజారులో తన పనివాడిని తిరుగుతూ చూశాడు. ఆ పనివాడు కూడా ధనవంతుణ్ణి చూశాడు. ఎక్కడ పారిపోవడానికి దారి లేదని గ్రహించి వెంటనే ఆ ధనవంతుణ్ణి గట్టిగా పట్టేసుకున్నాడు పనివాడు. దుర్మార్గుడా, దొరికావు, ఇప్పుడెలా పారిపోతావు? దొంగతనం చేస్తే వదిలేస్తాననుకున్నావా? నా నగలు డబ్బు తిరిగి ఇవ్వు అని అరవడం మొదలుపెట్టాడు. ధనవంతుడు నిర్ఘాంతపోయాడు. నేను దొంగతనం చేయడం ఏమిటి? వెంటనే నా సొమ్ము నాకు ఇవ్వకపోతే నిన్ను రాజభటులకు పట్టిస్తాను అని గొడవ పడ్డాడు. బజార్లోని కొందరు పెద్ద మనుషులు ఇద్దరిని బీర్బల్ దగ్గరికి న్యాయం కోసం తీసుకువెళ్లారు. బీర్బల్ ఎదురుగుండా ఇద్దరు వారి వారి కథలను మళ్ళీ చెప్పారు. బీర్బల్ వెంటనే ఒక భటుణ్ణి పిలిపించి ఇద్దరిని ఒక కిటికీ దగ్గరికి తీసుకువెళ్ళి అందులో నుంచి తలలను బయట పెట్టమను అన్నారు. ఇద్దరు కిటికీ బయట తలలు పెట్టాక బీర్బల్ ఇప్పుడు పనివాడి తల నరికేయి అని ఆదేశించాడు. ఈ మాట వినగానే అసలు పనివాడు కంగారుగా తన తల లోపలకు లాగేశాడు. ఇలా బయటపడిపోయాడు. ఇలా బీర్బల్ మళ్ళీ అతని చాకచక్యం ప్రదర్శించుకున్నాడు. ఇప్పుడు మరొక చిన్న కథని చెప్పుకుందాం. ఒకసారి ఒక చమురు వ్యాపారి ఒక కసాయివాడికి చాలా పెద్ద గొడవ జరిగింది. విషయం తేలక ఇద్దరు బీర్బల్ దగ్గరకు వెళ్లారు. తగువు తీర్చమని బీర్బల్ను అడిగారు. అసలు గొడవ ఏమిటి అని బీర్బల్ అడిగాడు. అప్పుడు కసాయివాడు ఇలా చెప్పాడు. నేను మాంసం అమ్ముకుంటుంటే ఈ చమురు వ్యాపారి నా దుకాణానికి వచ్చి చమురు పోస్తానన్నాడు. పాత్ర తీసుకురావడానికి నేను లోపలికి వెళ్ళినప్పుడు ఇతను నా నాణాల సంచి తీసుకొని అది తనదే అని గొడవ చేస్తున్నాడు. నా డబ్బు సంచి నాకు ఇప్పించండి అని చెప్పాడు కసాయివాడు బీర్బల్తో. వెంటనే ఆ చమురు వ్యాపారి, లేదు, అతను చెప్పేవన్నీ అబద్ధాలు, ఆ సంచి నాదే, నా నాణాల సంచిలో నుంచి తీసి లెక్క పెడుతున్నాను, అది చూసి ఇతను దురాశతో నా సంచి దొంగలించడానికి ప్రయత్నం చేస్తున్నాడు, న్యాయం చెప్పండి అన్నాడు చమురు వ్యాపారి బీర్బల్తో. బీర్బల్ ఎన్నిసార్లు అడిగినా వాళ్ళిద్దరూ చెప్పిన మాటే పదే పదే చెప్తున్నారు. ఈ గమ్మత్తైన సమస్యకి బీర్బల్కి ఒక ఉపాయం ఆలోచించాడు. ఒక పెద్ద పాత్రలో నీళ్లు తెప్పించాడు. ఆ నీళ్ళల్లోకి సంచిలో నాణాలు వేశాడు. వెంటనే ఆ పాత్రలో నీళ్లపైన పలచగా నూనె తేలింది. ఆ తెట్టు చూసిన వెంటనే ఆ సంచి చమురు వ్యాపారిదని అందరూ గ్రహించారు. బీర్బల్ సంచిలో మళ్ళీ నాణాలు నింపి చమురు వ్యాపారికి ఇచ్చేశాడు. ఆ కసాయివాణ్ణి కఠినంగా శిక్షించాడు. ఇప్పుడు మరొక చిన్న కథను చెప్పుకుందాం. ఒకసారి ఒక సామంతరాజు బీర్బల్ తెలివితేటలు గురించి విని ఆయన్ని చూడాలని ఒక రైతు వేషం ధరించి గుర్రం మీద రాజధాని వైపు బయలుదేరాడు. దారిలో ఒక కుంటి వ్యక్తి రహదారులను సహాయం అడుగుతూ కనిపించాడు. సామంతరాజు జాలిపడి ఆ వ్యక్తికి సహాయం చేయాలని నిశ్చయించుకున్నాడు. ఆగి ఆ కుంటి వ్యక్తిని పలకరించాడు. అతను రాజధాని వెళ్లాలని చెప్పాడు. సామంతరాజు వెంటనే కుంటి వ్యక్తిని గుర్రం ఎక్కించి తను నడవసాగాడు. రాజధాని చేరాక ఆ కుంటివాడు దిగడానికి ఇష్టపడలేదు. కేకలు అరుపులు మొదలుపెట్టాడు. సామంతరాజు నిర్ఘాంతపై చూస్తుండగా చుట్టూరా 10 మంది జనం చేరారు. కుంటివాడు అక్కడున్న జనానికి తనదే గుర్రమని, ఆ రైతు వేషంలో ఉన్న సామంతరాజును కేవలం అతని పనివాడని చెప్పాడు. సామంతరాజు కాదు, గుర్రం తనదేనని సహాయం చేస్తే ఇలా ఇరుక్కున్నట్లు చెప్పాడు. ఇద్దరూ కలిసి అక్బర్ చక్రవర్తి దర్బారుకి న్యాయం కోసం వచ్చారు. అక్బర్ బీర్బల్ను న్యాయం చెప్పమన్నాడు. బీర్బల్ గుర్రాన్ని గుర్రపుశాలలో కట్టేయమని ఆదేశించి వీళ్ళిద్దరినీ మరునాడు మళ్ళీ దర్బారుకి రమ్మన్నాడు. తెల్లవారింది. ఇద్దరూ దర్బార్లో హాజరయ్యారు. బీర్బల్ ఇద్దరినీ గుర్రపుశాలకు తీసుకువెళ్ళి కుంటివాడిని నీ గుర్రం తీసుకో అన్నాడు. అక్కడ అన్ని గుర్రాల మధ్య తనదని వాదించిన గుర్రం తెలుసుకోలేక బిక్కముఖం వేశాడు కుంటివాడు. అదే సామంతరాజు వెంటనే తన గుర్రాన్ని గుర్తుపట్టేశాడు. గుర్రం కూడా యజమానిని చూచి చాలా సంతోషంగా సెకిలించింది. వెంటనే బీర్బల్ కుంటివాడిని శిక్షించమని, గుర్రానికి అసలు యజమాని సామంతరాజు అని అక్బర్కి నివేదించాడు. సామంతరాజు ఎంతో సంతోషంతో తనెవరో చెప్పి బీర్బల్ని ప్రశంసించి మళ్ళీ తిరిగి తన రాజ్యానికి బయలుదేరాడు. చూసారుగా ఫ్రెండ్స్, అక్బర్ బీర్బల్ కథల గురించి మళ్ళీ మరొకటి చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతకన్నా ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.
బాయ్ బాయ్.